షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పొట్టకూటి కోసం గల్బాట పట్టారు అనేక మంది యువకులు. అక్కడ ఒత్తిడితో అనేక మంది చనిపోతున్న ఘటనలు కోకొల్లలు. ఆ ఘటనల వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాలంలో గల్ఫ్లో మృతి చెందిన వారికి, గల్ఫ్లో మిస్ అయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎంతోమంది కుటుంబాలకు దూరం అవుతున్నారు. కొంతమంది గుండెపోటుతో మరణిస్తున్న పరిస్థితి గల్ఫ్లో నెలకొంది. ఇటీవల కాలంలో సౌదీ, దుబాయ్ ప్రాంతాల్లో అనేక మంది చనిపోయిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో ఏదైతే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో సాబీర్ అలీ, అదేవిధంగా కిషన్లు గుండెపోటుతో మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ కుటుంబాలు చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి ఈ నడుకుడ గ్రామానికి చెందిన ఆ కుటుంబాలకు తగిలింది. ఎందుకంటే గల్ఫ్ బాట పట్టిన అనేక మంది యువకులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ కుటుంబాన్ని పోషించాలని ఆ ఎడారి దేశంలో, ఎడారి స్వర్గంలో తమ రూపాలు సంపాదించుకుంటాం అనుకున్నారు. కానీ కుటుంబాలకు దూరం అవుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గల్ఫ్ బాట పట్టిన యువకులకు ఇది నిదర్శనమనే చెప్పచ్చు. పూర్తిగా ఏదైతే కుటుంబాలన్నీ కూడా చిన్నభిన్నమవుతున్నాయి. గల్ఫ్ బాట పట్టిన అనేక మంది యువకులు గల్ఫ్లో మృతి చెందిన ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ఏదైతే సాబీర్ అలీ తన వృత్తిరీత్యా పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు రూమ్లో ఉండగా. అయితే మృతి చెందిన అతన్ని అంత్యక్రియలకు అదే గ్రామానికి చెందిన కిషన్ అతని అంత్యక్రియలకు వెళ్ళి అదే రాత్రి రూమ్లో పడుకున్న నేపథ్యంలో అతను కూడా గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఈ రెండు ఘటనలు ఒకే గ్రామానికి చెందినవి కావడం ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు, ఇద్దరు వ్యక్తులు 50 సంవత్సరాల వయసు గల వారు ఇద్దరు కూడా మృతి చెందడం, వారందరూ కూడా వారి కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యాయి. సాబీర్ అలీ అంత్యక్రియలు సౌదీలోనే చేశారు. వారి సాబీర్ అలీని చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి ఆ కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఆ చివరి చూపు నోచుకోవాలని చాలామంది చూస్తారు, కోరుకుంటారు. మా కుటుంబ పెద్ద సౌదీలో చనిపోయాడు, అతని డెడ్ బాడీ తీసుకురావాలని కోరుకుంటారు. కానీ సాబీర్ అలీ కుటుంబం పేద కుటుంబం. ఆ కుటుంబం సౌదీ నుండి డెడ్ బాడీ తెచ్చేంత స్తోమత లేని పరిస్థితుల్లో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఆ సాబీర్ అలీ అంత్యక్రియలకు సంబంధించి ఆ డెడ్ బాడీ తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో అంత్యక్రియలను సౌదీలే నిర్వహించారు. కానీ అదే అంత్యక్రియలకు వెళ్ళి వచ్చిన కిషన్ అదే రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందడంతో ఈ నెల 2వ తేదీన కిషన్ మృతదేహాన్ని జాన్కంపేట గ్రామానికి తీసుకొచ్చారు. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఏదేమైనప్పటికీ అనేక మంది గల్ఫ్ బాట పట్టిన యువకులు మృతి చెందిన ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో అదే భీమ్గల్ మండలం బడా భీమ్గల్కి చెందిన ఇద్దరు యువకులు కూడా అదే బాటలో పట్టారు. నన్ను గల్ఫ్ బాట పట్టారు, నన్ను అక్కడి నుండి తెప్పించండి అని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని కోసం ప్రభుత్వం కూడా సహాయ చర్యలు చేపట్టింది. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో అనేక మంది యువకులు గల్ఫ్ బాట పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఈ గ్రామాలలో అయితే గల్ఫ్ బాటన పట్టిన యువకులు తమ కుటుంబాన్ని పెంచి పోషించి ఎన్నో బాధలు పడుతున్న పరిస్థితుల్లో తమ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉంచాలి, కుటుంబాన్ని తమ పిల్లల్ని మంచిగా ఉన్నత చదువులు చదివించాలి అనుకుంటున్నారు. కానీ చివరికి వారే అన్యకానంతమైపోతున్నారు. గల్ఫ్లో మృతి చెందుతున్న పరిస్థితులు ఈ ప్రాంత ప్రజలకు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అనేక మంది తమ కుటుంబాలను పెంచి పోషించేందుకు గల్ఫ్ బాట పడుతున్నారు, ఉన్నత చదువులు చదివించాలనుకుంటున్నారు, ఉన్నతంగా తీర్చిదిద్దాలి మా కుటుంబాన్ని అనుకొని గల్ఫ్ బాట పట్టిన యువకులు ఏదైతే మృతి చెందిన ఘటనలు చాలా బాధాకరమనే చెప్పవచ్చు. ఈ ఘటనల వల్ల వారి కుటుంబాలు చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితులు దాపురించాయి. దీనివల్ల ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు. ఏదేమైనప్పటికీ గల్ఫ్ బాట పట్టిన యువకులందరికీ ఏదైతే తమ కుటుంబాన్ని పోషించాలనే బాధతో, కష్టంతో అక్కడికి ఎంతో బాధతో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ చేస్తున్న పని వల్ల, పని ఒత్తిడిల వల్ల గుండెపోటులకు గురి కావడం,
పరిస్థితి వారి కుటుంబాలను కలిసివేస్తుంది. ఆ కుటుంబాల్లో పూర్తిగా ఆ ప్రభుత్వం కుటుంబాలని ఆదుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. గల్ఫ్ బాట పట్టిన ఇద్దరు వ్యక్తులు గల్ఫ్లో మృతి చెందారు. నడుకుడ గ్రామానికి చెందిన సాబీర్ అదేవిధంగా కిషన్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాలంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గతంలో కూడా గ్రామస్తులు కోరారు. ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గల్ఫ్లో మృతి చెందిన కార్మికులకు 5 లక్షలు ఇస్తామని చెప్పింది, ఇంతవరకు కూడా 1-2 తప్ప ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదని చెప్పి గ్రామస్తులు మనతో గంగారెడ్డి ఉన్నారు. చెప్పండి, మీ గ్రామానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు గల్ఫ్లో మృతి చెందారు. ఒక సాబీర్ అనే వ్యక్తి చివరి చూపు కూడా ఆ కుటుంబం నోచుకోలేని పరిస్థితి. అవునండి, వేల్పూర్ మండల్ పచ్చలనాడుకుడ గ్రామం మాది. అయితే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన గ్రామంలో చోటు చేసుకున్నది. ఒకే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వీళ్ళు సుమారు 20 సంవత్సరాల కింద నుంచి ఆర్థిక పరిస్థితి ఇంటి దగ్గర బాగాలేక వీళ్ళు సౌదీ అరేబియాలో రియాద్కి వెళ్ళారు. అయితే ఒక నెల రోజుల క్రితము సాబేర్ అలీ అనేట ఆయన నిద్రలోనే ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, ఆయనను తీసుకురాలేని పరిస్థితుల్లో అక్కడే మక్కాలో ఆయనని సమాధి చేయడం, చివరికి ఆయన కుటుంబ సభ్యుల కడచూపును కూడా నోర్చుకోలేని పరిస్థితి అయింది. చాలా విషాదమైంది. ఆయన అంత్యక్రియలకు ఇంకొక పచ్చలనాడుకుడ గ్రామవాసే ముదిరాజు వాళ్ళు గోజా కిషన్ అని పాపం ఆయన్ని దగ్గరుండి ఈయననే అంత్యక్రియలు చేయించి అక్కడ మా ఊరతను కాబట్టి ఈయన పని బంద్ చేసి పాపం ఆయనను అంత్యక్రియలు చేసిన 15 రోజులకే మళ్ళీ ఈ గోజా కిషన్ అనేటటువంటి వ్యక్తి ఈయన కూడా నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ అయ్యి సడన్గా చనిపోవడం. ఎందుకంటే ఒక వారం రోజులలో ఆయన చుట్టు మీద ఇంటికి వచ్చేటోడు గోజా కిషన్ అన్నట్టు ఆయన కూడా బతుకు తెరువు కోసం 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఇట్లా ఒకటే గ్రామానికి సంబంధించినటువంటి ఇద్దరు చనిపోవడం, ఈ గోజా కిషన్ అనేటటువంటి ఆయన మృతదేహము సుమారు 15 రోజుల తర్వాత నిన్నగాక మొన్న పచ్చలనాడుకుడ గ్రామానికి రావడం జరిగింది. ఒక ఆయనదేమో కంటి చూపుకు నోచుకోలేకుండా అయిపోయింది కుటుంబ సభ్యులు, ఒక ఆయన 15 రోజుల తర్వాత రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గ్రామంలో వాళ్ళు లేని పరిస్థితులలో జీవనోపాధి కోల్పోయి ఇలా వాళ్ళు గల్బాట పట్టిండ్రు. ఇట్లా పచ్చలనాడుకుడ గ్రామం నుంచి ఇంకా ఏ గ్రామాల్లో చాలామంది ఉన్నారు. ఒక పచ్చలనాడుకుడ గ్రామాల నుంచే 200-300 మంది సుమారు దుబాయ్ కానీ సౌదీ అరేబియాలో కానీ గల్ఫ్ దేశాలలో ఉన్నారు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ వాళ్ళ గల్ఫ్ బాధితుల సహాయ నిధి కింద ప్రకటించినటువంటి డబ్బులు ఆ కుటుంబానికి ఇవ్వలేకపోయింది. సత్వరమే గ్రామంలో ఆ కుటుంబం ఏంటంటే భార్య పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, అందరు రోడ్డున బారిన పడ్డారు. ఇప్పుడు గల్ఫ్ ఎవరు పోతారండి? సాధారణంగా ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేక తినడానికి లేని వాళ్ళే గల్ఫ్కి వెళ్తారు. కాబట్టి అట్లాంటి కుటుంబాలను ఇట్లా సడన్గా వాళ్ళు అక్కడ చనిపోవడం వల్ల ఇలా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రామం తరఫున మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, మా గ్రామస్తులు ఇద్దరు కూడా గల్ఫ్లో మృతి చెందారు. ఆ కుటుంబాలని ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఆర్ఐ నిధి కింద ఏదైతే జమ చేసిన డబ్బులు ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా త్వరితగతిన చేపట్టాలి. అనేక మంది తెలంగాణ రాష్ట్రం నుండి అనేక మంది గల్ఫ్ బాట పట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పుట్టకుట్టి కోసం ఎడారి బాటన పట్టి తమ కుటుంబాలని పెంచి పోషించి ఉంటాం అనుకుంటున్నారు. కానీ పని ఒత్తిడి వల్ల గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ సాబీర్ కుటుంబానికి సంబంధించి చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి. గాజా కిషన్ అనే వ్యక్తి కూడా గత 2 రోజుల క్రితము ఆయన మృతదేహం నడుకుడ గ్రామానికి వచ్చింది. కానీ ఏదేమైనప్పటికీ గల్ఫ్ బాట పట్టిన అనేక మంది యువకులు మృతి చెందడం ఆ ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఇప్పటికే ఆ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలు మా గ్రామానికి సంబంధించి ఆ ఇద్దరికి అందించాలని చెప్పి కోరుతున్నామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.